చెత్త మధ్యలో ఒక ట్రంక్ పెట్టి దొరికింది. దాని తాళం పగలగొడితే లోపల కాంక్రీట్ ఉంది. దాన్ని కూడా పగలగొడితే ఒక ఎర్రటి సూట్ కేసు బయటపడింది. అందులో కాళ్ళు చేతులు విరిచేసి చుట్టిన డెడ్ బాడీ కనిపించింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. నిందితులు ఎవరో కూడా తెలియదు. కనీసం ఆ శవం ఎవరిదో గుర్తుపట్టలేకుండా ఉండింది. కానీ చిన్న క్లూ పట్టుకుని పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన విధానం మతిని పోగొడుతుంది. ఆ రోజు 2025 జూన్ 23 ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ రద్దీగా ఉంది. పట్టణం నుండి బయటకు వెళ్లే హైవేపై వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. హైవేకి ఆనుకుని ఉన్న చిన్న రోడ్డులో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అది మున్సిపాలిటీ వారు చెత్త పడేసే ప్రాంతం. ఆ దారిలో వెళ్లే ఎవరైనా సరే ముక్కు గట్టిగా మూసుకోకుండా అడుగు ముందుకు వేయలేరు. నడుస్తున్న ఆ వ్యక్తి కూడా అలాగే ముక్కు మూసుకున్నాడు. కానీ అతనికి ఎందుకో ఆ వాసన మామూలు చెత్త వాసనలా అనిపించలేదు. ఏదో అనుమానం వచ్చి ఆగిపోయాడు. ఖాళీ ప్రదేశం వైపు తిరిగి చూశాడు. అక్కడ పడి ఉన్న చెత్త కుప్పల మధ్య పెద్ద ట్రంకు పెట్టె కనిపించింది. ఆ పెట్టెను చూడగానే అతనిలో భయం కలిగింది. మెల్లగా అడుగులు వేస్తూ ఆ పెట్టె దగ్గరికి వెళ్లే కొద్దీ దుర్వాసన భరించలేనంతగా పెరిగిపోయింది. ఏదో ఘోరం జరిగిందని అతనికి అర్థమైపోయింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఈలోగా ఫుట్పాత్ పై వెళ్తున్న మిగతా జనం కూడా అక్కడ ఒక వ్యక్తి పెట్టె దగ్గర ఆగి ఉండడం చూసి ఏం జరిగిందో తెలుసుకుందామని ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. చూస్తుండగానే జనం గుమికూడారు. వారందరూ ముక్కులు మూసుకుని ఆ పాతకాలపు ఇనుప పెట్టె వైపు అనుమానంగా చూశారు. కాసేపటికే పోలీసులు అక్కడికి వచ్చారు. జనాన్ని పక్కకు జరిపి ఆ ట్రంకు పెట్టెను వారు పరిశీలించారు. దానికి గట్టిగా తాళం వేసి ఉంది. ఒక ఇనుప రాడ్ తీసుకుని ఆ తాళాన్ని పగలగొట్టి తెరిచారు. ఆ పెట్టె లోపల సిమెంట్ కాంక్రీట్తో నింపి గట్టిగా సీల్ చేసి ఉంది. ఆ కాంక్రీట్ పొరల నుండి కూడా దుర్వాసన తీవ్రంగా వస్తోంది. స్థానికుల సహాయంతో ఆ కాంక్రీట్ పొరలను సుత్తితో పగలగొట్టడం మొదలుపెట్టారు. కొంత సమయం కష్టపడి ఆ కాంక్రీట్ ను తొలగించిన తర్వాత లోపల ఎర్రటి సూట్ కేసు కనిపించింది. దాన్ని తెరవగానే లోపల కనిపించిన దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక మనిషి మృతదేహాన్ని అత్యంత క్రూరంగా విరిచి మడత పెట్టి అందులో కుక్కారు. 2 కాళ్లను మెడకు కలిపి గట్టిగా తాడుతో కట్టేసిన ఆ శవం ఒక పురుషుడిది. వెంటనే పోలీసులు ఫోరెన్సిక్ టీంను పిలిపించారు. వారు ప్రాథమికంగా తనిఖీలు చేశారు. అసలు ఆ పెట్టె అక్కడికి ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు అనే ప్రశ్నలు దర్యాప్తు అధికారుల బుర్రలను తొలిచేస్తున్నాయి. అంత బరువైన పెట్టెను ఒక్క మనిషి ఒంటరిగా మోసుకురావడం అసాధ్యం. ఖచ్చితంగా ఏదో ఒక వాహనాన్ని వాడి ఉంటారని పోలీసులు నిర్ధారించుకున్నారు. వెంటనే ఆ మైదానంలో ఎక్కడైనా వాహనాల టైరు గుర్తులు ఉన్నాయేమోనని నేల మీద నిశితంగా పరిశీలించారు. కానీ అక్కడ చెత్త వేయడానికి నిత్యం అనేక వాహనాలు వస్తూ పోతూ ఉంటాయి. అందువల్ల ఆ బురద నేల మీద ఉన్న వందలాది టైరు గుర్తుల్లో నిందితులు వాడిన వాహనం ఏదో గుర్తించడం కుదరని పని. దురదృష్టవశాత్తు ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో అక్కడ ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేదు. ఇది దర్యాప్తును మరింత క్లిష్టతరం చేసింది. మరోవైపు ఫోరెన్సిక్ బృందం శవాన్ని నిశితంగా పరీక్షించి కొన్ని నమ్మలేని నిజాలను వెల్లడించింది. మరణించిన వ్యక్తి వయసు సుమారు 55 నుండి 60 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఆ వ్యక్తిని సూట్ కేసులో కుక్కడానికి ముందే ఎవరో అత్యంత క్రూరంగా అతని గొంతు కోసి చంపేశారని ప్రాథమికంగా చెప్పారు. ఆ దేహం కుళ్ళిపోతున్న తీరును బట్టి హత్య జరిగి సుమారు 3 రోజులు కావచ్చని అంచనా వేశారు. అయితే మరణానికి గల మరిన్ని లోతైన కారణాలు తెలియాలంటే పోస్టు మార్టం నివేదిక రావాల్సిందేనని చెప్పారు. మృతదేహాన్ని స్ట్రెచర్ మీదకు తరలిస్తున్న సమయంలో ఫోరెన్సిక్ టీం ఒక కీలకమైన విషయాన్ని కనిపెట్టింది. ఆ వ్యక్తికి ఒక కాలు సరిగ్గా పనిచేయడం లేదు. పోలియో సోకినట్లుగా ఒక కాలు చాలా బలహీనంగా సన్నగా ఉంది. ఈ చిన్న క్లూ పోలీసులకు వరంగా మారింది. కాలు పనిచేయని వ్యక్తి ఖచ్చితంగా సొంతంగానైతే నడవలేడు. అంటే అతను తప్పకుండా వీల్ చైర్ ఉపయోగించేవాడై ఉంటాడని పోలీసులు సందేహపడ్డారు. వీల్ చైర్ వాడే వ్యక్తి అయితే గుర్తుపట్టడం చాలా సులభం అవుతుందని అనుకున్నారు. ఆలస్యం చేయకుండా ఆ మృతదేహం ఫోటోలను నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు, వాట్సాప్ గ్రూపులకు పంపారు. ఎవరికైనా ఈ వ్యక్తి గురించి తెలిస్తే వెంటనే ఫోన్ చేయాలని సమాచారం ఇచ్చారు. పోలీసులు ఒక పక్క సోషల్ మీడియాలో వెతుకుతూనే మరోపక్క రాయ్పూర్ చుట్టుపక్కల నమోదైన మిస్సింగ్ కేసు రికార్డులను పరిశీలించారు. అదే సమయంలో ఒక కీలక సమాచారం బయటపడింది.
50 నుండి 60 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తి కనిపించడం లేదంటూ జూన్ 21వ తేదీన ముగ్గురు వ్యక్తులు రాయ్పూర్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గుర్తించారు. ఆ వివరాల ప్రకారం కనిపించకుండా పోయిన వ్యక్తి పేరు కిషోర్ పైక్రా. అతను నడవలేక ఎప్పుడూ వీల్ చైర్కే పరిమితమైన వ్యక్తి. ఫిర్యాదు చేసిన ఆ ముగ్గురు వ్యక్తులు కిషోర్కు బాగా తెలిసినవారు. తరచుగా అతని ఇంటికి వెళ్లి పలకరించేది, బయటకు తీసుకువెళ్లేది కూడా వారేనని తెలిసింది. కానీ ఎప్పట్లాగే 21వ తేదీ ఉదయం 10 గంటలకు వారు కిషోర్ ఇంటికి వెళ్ళగా అక్కడ ఆయన కనిపించలేదు. చుట్టుపక్కల అంతా గాలించిన కిషోర్ పైక్రా ఆచూకీ ఎక్కడా లభించకపోవడంతో ఆందోళన చెందిన ఆ ముగ్గురు స్నేహితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ముగ్గురిని పిలిపించి కిషోర్ పైక్రా వ్యక్తిగత జీవితం గురించి లోతుగా అడగడం మొదలుపెట్టారు. కిషోర్ పైక్రా సాధారణంగా ఎక్కడికి వెళ్తుంటాడు, ఆయనకు ఎవరైనా బంధువులు ఉన్నారా, శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానంగా ఆ స్నేహితులు ఒక విషాదకరమైన నిజాన్ని చెప్పారు. సార్, కిషోర్ పైక్రాకు ఈ ప్రపంచంలో బంధువులంటూ ఎవరూ లేరు. మేం తప్ప ఇతర స్నేహితులు కూడా లేరు. కిషోర్ ఒంటరితనం, ఆయన శారీరక పరిస్థితి వారికి తెలుసు కాబట్టి వారు మానవత్వంతో తరచుగా ఆయన ఇంటికి వెళ్ళేవారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కాసేపు సరదాగా కబుర్లు చెప్పి కిషోర్ ముఖంలో కాస్త నవ్వు చూశాక మాత్రమే వారు తమ ఇళ్లకు తిరిగి వెళ్ళేవారు. ఆ ముగ్గురు స్నేహితులు తప్ప కిషోర్ ప్రపంచంలో ఇంకెవరూ లేరని పోలీసులకు అర్థమైపోయింది. ఆ వ్యక్తుల నుండి అంతకంటే ఎక్కువ సమాచారం రాదని భావించిన పోలీసులు తమ దృష్టిని మళ్ళీ ఆ క్రైమ్ సీన్ వైపు మళ్లించారు. మరో పోలీసు బృందం ఆ ట్రంకు పెట్టి దొరికిన మైదానాన్ని ప్రతి అంగుళం గాలించడం మొదలుపెట్టింది. అది ఒక నిర్మానుష్యమైన మైదానం. కేవలం నగరంలోని వ్యర్థాలను పడవేయడానికి వచ్చే మున్సిపాలిటీ వాహనాలు, కొన్ని ప్రైవేట్ లారీలు మాత్రమే అక్కడికి వస్తుంటాయి. ఆ మైదానం చుట్టుపక్కల ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేకపోవడం పోలీసులకు పెద్ద అడ్డంకిగా మారింది. అయితే పోలీసులు నిరాశ చెందకుండా ఆ మైదానానికి అవతలి వైపు ఉన్న ఇళ్లను చూశారు. ఎక్కడో ఒక చోట చిన్న క్లూ దొరక్కపోతుందా అని వెతుకుతూ ముందుకు వెళ్లారు. అక్కడ గ్రౌండ్ వెనక భాగంలో ఒక ఇల్లు కనిపించింది. ఆ ఇంటి గోడకు ఒక సీసీటీవీ కెమెరా ఉండడాన్ని పోలీసులు గమనించారు. నిజానికి ఆ ఇంటి ముందు భాగం వేరే రోడ్డు వైపు ఉంది. ఆ రోడ్డు మీద వెళ్లే వారిని పర్యవేక్షించడం కోసం ఆ కెమెరా పెట్టారని భావించిన పోలీసులు వెంటనే ఆ ఇంట్లోకి వెళ్లారు. మరోసారి ఇంటి చుట్టూ పరిశీలించారు. అప్పుడే వారికి ఒక అద్భుతమైన విషయం తెలిసింది. ఆ ఇంటికి కేవలం ముందు వైపే కాదు, వెనక భాగంలో కూడా సీసీటీవీ కెమెరా ఉంది. ఆ ఇంటి యజమాని భద్రత కోసం ఇంటికి 4 వైపులా కవర్ అయ్యేలా కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వెనక వైపు ఉన్న కెమెరా నేరుగా డంపింగ్ యార్డు ఉన్న మైదానం వైపు చూస్తోంది. పోలీసులు తక్షణమే ఆ ఫుటేజీని సేకరించారు. ఆ మైదానంలోకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరు చెత్త పడేస్తున్నారు అనే దృశ్యాలన్నీ ఆ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. జూన్ 23వ తేదీన కిషోర్ డెడ్ బాడీ లభించింది. ఫోరెన్సిక్ నిపుణుల అంచనా ప్రకారం ఆ మృతదేహం దొరకడానికి 2 రోజుల ముందే ఆయన హత్యకు గురై ఉండాలి. అయితే హంతకులు శవాన్ని ఎప్పుడు అక్కడ పడేశారో తెలుసుకోవడానికి ఖచ్చితమైన సమయం పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చాకే తెలుస్తుంది. కాబట్టి పోలీసులు ముందస్తు జాగ్రత్తగా జూన్ 21వ తేదీ నుండి రికార్డ్ అయిన ఫుటేజీని జల్లెడపట్టడం మొదలుపెట్టారు. 21వ తేదీన కూడా చాలా వాహనాలు, వ్యక్తులు అక్కడికి వచ్చి చెత్త పడేయడం కెమెరాలో కనిపిస్తోంది. కానీ వారంతా గ్రౌండ్కు అవతలి చివరన, అంటే కెమెరాకు చాలా దూరంలో ఉండి చెత్తను పడేస్తున్నారు. అందువల్ల ఆ దృశ్యాల్లో స్పష్టత తక్కువగా ఉండింది. పోలీసులు ఓపికగా 22వ తేదీ సాయంత్రం వరకు ఉన్న ఫుటేజీని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూశారు. కానీ వారికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అసలు ఆ పెట్టె మైదానంలోకి ఎలా చేరిందనే రహస్యం ఇంకా ఆ సీసీటీవీ కెమెరాల్లోనే దాగి ఉంది. జూన్ 23వ తేదీ ఉదయం సుమారు 10 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. 23వ తేదీ ఉదయమే శవాన్ని జనం చూశారంటే 22వ తేదీ రాత్రిపూటే హంతకులు ఆ పెట్టెను అక్కడ పడేసి ఉంటారని అనుకున్నారు. అందువల్ల 22వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి ఫుటేజీని పరిశీలించడం మొదలుపెట్టారు. గంటలు గడుస్తున్నా ఆశించిన ఫలితం దొరకలేదు. పెట్టెను దించిన దృశ్యాలు ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసుల్లో నిరాశ కలిగింది. అయినా పట్టు వదలకుండా మిగిలిన ఫుటేజీని చూస్తుండగా రాత్రి 7 గంటలు దాటిన తర్వాత ఒక దృశ్యం వారిని ఉలిక్కి పడేలా చేసింది.
చీకటి పడుతున్న ఆ సమయంలో మైదానం అంచున ఒక పాత ఆటో కారు వచ్చి ఆగడం స్పష్టంగా కనిపించింది. అది పాత ఆటో కారు అని గుర్తించిన దురదృష్టవశాత్తు ఆ కెమెరా యాంగిల్ వల్ల కార్ నెంబర్ ప్లేట్ మాత్రం సరిగ్గా కనిపించడం లేదు. పోలీసులు ఆ దృశ్యాలను గమనిస్తుండగా కారు తలుపులు తెరుచుకున్నాయి. ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకుని కారు వెనక వైపుకు వెళ్లారు. కాసేపు అయ్యాక కారు డిక్కి నుండి ట్రంకు పెట్టెను ఇద్దరు వ్యక్తులు రెండు వైపులా పట్టుకుని భారంగా మోసుకుంటూ వచ్చి ఇందాక మృతదేహం దొరికిన చోట పడేశారు. అంత పెద్ద ట్రంకు పెట్టే అసలు ఆ చిన్న ఆటో కారు డిక్కీలో ఎలా పట్టిందనే ప్రశ్న పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ పెట్టెను అక్కడ వదిలేసి వారు వేగంగా తిరిగి కారెక్కి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉండింది. ఆ కారు కదిలిన మరుక్షణమే దాని వెనకే ఒక స్కూటీ వెళ్ళడం కూడా పోలీసులు గమనించారు. ఆ స్కూటీని ఒక మహిళ నడుపుతోంది. ఆమె వెనక ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు. ఆల్టో కారు నుండి పెట్టెను దించుతున్నంతసేపు ఆ స్కూటీ కూడా అక్కడే నిలబడి ఉందని పోలీసులకు అర్థమైపోయింది. కానీ కారు అడ్డంగా ఉండడం వల్ల ఆ స్కూటీ మీద ఉన్న వారి ముఖాలు కానీ నంబరు కానీ స్పష్టంగా కనిపించట్లేదు. ఇప్పుడు పోలీసులకు ఒక విషయం క్లియర్ అయింది. ఆ ఆల్టో కారులో వచ్చిన ఇద్దరికి, స్కూటీ మీద వచ్చిన మరో ఇద్దరికి ఈ ఘోరంతో లింకు ఉందని అర్థం చేసుకున్నారు. అంటే కిషోర్ మరణానికి వీరే కారణమై ఉండాలి, లేదా కనీసం ఆయన ఎలా చనిపోయారో వారికి తెలిసైనా ఉంటుంది. ఇప్పుడు ఆ నలుగురిని పట్టుకోవడానికి పోలీసులకు ఉన్న ఏకైక క్లూ ఆ పాత ఆటో కారు మరియు ఆ స్కూటీ మాత్రమే. కానీ సమస్య ఏంటంటే ఆ రెండింటి నంబర్లు కెమెరాలో రికార్డు కాలేదు. సరిగ్గా ఇదే సమయంలో పోస్ట్ మార్టం రిపోర్టు పోలీసుల చేతికి వచ్చింది. ఫోరెన్సిక్ టీం ముందుగా ఊహించినట్లే కిషోర్ పైక్రాను ఎవరో అత్యంత పాశవికంగా గొంతు కోసి హత్య చేశారని డాక్టర్లు చెప్పారు. అతన్ని చంపిన తర్వాత శవాన్ని మాయం చేయడానికి చేతులు కాళ్ళు విరిచి కట్టేసి ఆ పెట్టెలో కుక్కారు. జూన్ 21వ తేదీనే ఆయన ప్రాణాలు పోయాయని వైద్యులు నిర్ధారించారు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం ఆ నలుగురు వ్యక్తుల ప్రమేయం ఉందని ఖరారు కావడంతో వారు ఎవరని తెలుసుకోవడానికి పోలీసులు మళ్ళీ ఆ ట్రంకు పెట్టెను నిశితంగా పరిశీలించారు. ఆ ట్రంకు పెట్టె, దాని లోపల ఉన్న సిమెంట్ బ్లాక్, ఆ ఎర్రటి సూట్ కేసు ప్రస్తుతం పోలీసుల స్వాధీనంలో ఉన్నాయి. దర్యాప్తు అధికారులు ఆ వస్తువులను మరోసారి అణువణువు పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ పెట్టెను చేత్తో తడిమి చూసినప్పుడు అది కొత్తగా మెరుస్తోంది. అంటే అది కొని ఎక్కువ రోజులు కాలేదని వారికి అర్థమైపోయింది. దీంతో పోలీసులు ఆ పెట్టెను భూతద్దంలో వెతికినట్లుగా ప్రతి అంగుళం పరిశీలించగా చివరకు ఆ పెట్టె లోపల ఒక చిన్న లేబుల్ దొరికింది. దానిపై హబీబీ ట్రంక్స్ అని రాసి ఉంది. ఆ లేబుల్ మీద హబీబీ ట్రంక్స్ అని రాసి ఉండడంతో పోలీసుల ముఖాల్లో ఒక వెలుగు కనిపించింది. వెంటనే ఆ షాపు ఎక్కడ ఉందో కనిపెట్టే పనిలో పడ్డారు. ఛత్తీస్గఢ్ రాజధాని అయిన రాయ్పూర్ నగరం చాలా పెద్దది. అక్కడ లెక్కలేనన్ని మార్కెట్లు ఉన్నాయి. ఈ హబీబీ ట్రంక్స్ అనే షాపు ఏదో ఒక మార్కెట్లో తప్పకుండా ఉంటుందని భావించిన పోలీసులు నగరం మొత్తాన్ని జల్లెడపట్టారు. ప్రతి సందును ప్రతి దుకాణాన్ని వెతుకుతూ చివరకు అత్యంత రద్దీగా ఉండే గోల్డ్ బజార్ చేరుకున్నారు. అక్కడ పోలీసులకు పెద్దగా శ్రమ లేకుండానే వారు వెతుకుతున్న ఆ హబీబీ ట్రంక్స్ షాపు దొరికింది. ఆ షాపులో రకరకాల పరిమాణాల్లో ట్రంకు పెట్టెలు అమ్ముడవుతుంటాయి. ఆ ప్రాంతంలో మిలిటరీ క్యాంపులు, సైనికులు ఎక్కువగా ఉండడం వల్ల వారు తమ బట్టలు, సామాన్లు భద్రపరచుకోవడానికి ఇలాంటి పెట్టెలను ఎక్కువగా కొంటుంటారు. అందుకే ఆ షాపు ఎప్పుడు కస్టమర్లతో కలకలలాడుతూ ఉంటుంది. అక్కడ యజమాని ఒక మంచి పద్ధతిని పాటిస్తున్నాడు. షాపులో ఏ చిన్న వస్తువు అమ్మినా దాని వివరాలను ఒక రికార్డులో నమోదు చేయడమే కాకుండా ప్రతిదానికి ఒక రిసిప్ట్ కాపీని కూడా ఫైల్ చేసి పెట్టుకుంటాడు. ఆ మంచి అలవాటే పోలీసుల దర్యాప్తుకు పెద్ద వరంగా మారింది. పోలీసులు వెంటనే జూన్ 21, 22, 23 తేదీల్లో ఆ షాపులో ఎవరెవరు ట్రంకు పెట్టెలు కొన్నారో వారి వివరాల లిస్టును తీసుకున్నారు. ఆ లిస్టును ఒక్కొక్కటిగా చూస్తుండగా 22వ తేదీ నాటి ఒక ఎంట్రీ దగ్గర పోలీసుల కళ్ళు ఆగాయి. ఆ రోజు ఒక మహిళ, ఆమెతో పాటు ఒక పురుషుడు వచ్చి ఆ పెద్ద ట్రంకు పెట్టెను కొన్నట్లు ఉంది. వారు డబ్బులు ఎలా చెల్లించారని పోలీసులు ఆరా తీయగా అక్కడ పనిచేసే వ్యక్తి ఒక కీలక విషయం చెప్పాడు. సార్, ఇక్కడ గూగుల్ పే ద్వారానే డబ్బులు తీసుకుంటాం. ఇక్కడ పనివారు మాత్రమే ఉంటారు కాబట్టి మా ఓనర్ కేవలం ఆన్లైన్ పేమెంట్ మాత్రమే తీసుకోమని చెప్పారని అతడు వివరించాడు. పోలీసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ ప్రధాన సాక్ష్యం చివరకు దొరికింది.
మరుసటి నిమిషంలోనే ఆ షాపు వ్యక్తి తన మొబైల్ నుండి ఆ డబ్బులు పంపిన వారి వివరాలను పోలీసులకు అందించాడు. ఆ డిజిటల్ ఆధారాలను ఫాలో అవ్వగానే పోలీసులకు ఒక లేడీ గుర్తింపు దొరికింది. ఆమె పేరు శివాని శర్మ. ఆ ట్రంకు పెట్టె కోసం శివాని శర్మ తన అకౌంట్ నుండే డబ్బులు చెల్లించింది. ఆ బ్యాంకు వివరాలను ఆధారంగా చేసుకుని పోలీసులు వేగంగా ఆమె అడ్రస్ కనిపెట్టారు. విచిత్రం ఏంటంటే మృతదేహం దొరికిన ఆ మైదానానికి చాలా దగ్గరలోనే ఇంద్రప్రస్థ అనే కాలనీ ఉంది. శివాని శర్మ అక్కడ అద్దెకు ఉంటుందని పోలీసులు సులభంగానే పసిగట్టారు. పోలీసుల బృందం వెంటనే ఆ ఇంటికి చేరుకుంది. అది ఒక 2 అంతస్తుల ఇల్లు. కింద యజమానులు ఉంటున్నారు. పైన ఉన్న గదుల్లో శివాని శర్మ నివసిస్తోంది. పోలీసులను చూడగానే ఇంటి యజమాని కంగారుగా బయటకు వచ్చాడు. వారు శివాని శర్మ గురించి అడుగుతున్నారని తెలియగానే ఆ యజమాని ఒక షాకింగ్ విషయం చెప్పాడు. సార్, వారు ఈ ఇల్లు అద్దెకు తీసుకుని కేవలం 10 రోజులే అయ్యింది. శివాని భర్త ఒక లాయర్. ఏదో కోర్టు పని మీద రాయ్పూర్లో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుందని, అందుకే 10 రోజుల కోసం మాత్రమే ఇల్లు కావాలని అడిగితే ఇచ్చాను. కానీ వారు జూన్ 22వ తేదీనే ఇల్లు కాల్చేసి అకస్మాత్తుగా వెళ్ళిపోయారని ఇంటి యజమాని చెప్పాడు. పోలీసులు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికే వారు అక్కడి నుంచి పారిపోయి 4 రోజులైంది. శివాని శర్మతో పాటు ఆమె భర్త అంకిత్ ఉపాధ్యాయ్ కూడా అక్కడ ఉండేవాడని యజమాని చెప్పాడు. పోలీసులు ఆ ఇంటిని తెరిపించి లోపల అంతా వెతికారు. శివానికి సంబంధించి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని చూశారు. కానీ అక్కడ ఏ ఒక్క కాగితం కూడా లేదు. ఇల్లు ఇచ్చేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఖాళీగా ఉంది. వారు తెచ్చుకున్న సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. శివాని గురించి ఇక ఆధారాలేవి దొరకవు అనుకుంటున్న సమయంలో ఇంటి యజమాని ఒక మాట చెప్పాడు. సార్, కొన్ని రోజుల క్రితం అనుకోకుండా నా మొబైల్లో ఆమె ఫోటో పడిందని చెప్పి తన ఫోన్ను పోలీసులకు ఇచ్చాడు. ఆయన తన ఫోన్లో ఏవో ఫోటోలు తీస్తుండగా అనుకోకుండా శివాని ఆ ఫ్రేమ్లోకి వచ్చింది. కానీ ఆమె ఫోన్ నంబర్ను మాత్రం ఆయన తీసుకోలేదట. కానీ అదృష్టవశాత్తు మరుసటి రోజు శివాని ఏదో అవసరం కోసం ఆయనకు ఫోన్ చేసింది. ఆ నంబర్ ఇప్పుడు ఆయన దగ్గర ఉంది. వెంటనే పోలీసులు ఆ నంబర్ను సైబర్ సెల్కు పంపించారు. సైబర్ సెల్ ఆ నంబర్ లొకేషన్ను చూస్తే అది న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్లు చూపించింది. శివాని శర్మ ఎయిర్పోర్ట్లో ఉందన్న విషయం తెలియగానే రాయ్పూర్ పోలీసులు ఆశ్చర్యపోయారు. శివాని, అంకిత్ ఇద్దరు దేశం దాటి పారిపోవాలని చూస్తున్నారా అని అనుమానించారు. రాయ్పూర్ పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారికి విషయమంతా చెప్పారు. ఉన్నతాధికారులు ఈ విషయాన్ని వెంటనే ఢిల్లీ పోలీసులకు చేరవేశారు. కాసేపట్లోనే ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులకు, అక్కడి పోలీసులకు శివాని శర్మ ఫోటోతో పాటు సమాచారం కూడా అందింది. వారు ఎయిర్పోర్ట్ లోపలికి పరిగెత్తే సమయానికి శివాని శర్మ ఎక్కిన విమానం టేకాఫ్కు సిద్ధంగా ఉంది. ప్రయాణికులందరూ విమానం ఎక్కేశారు. అందులో శివాని కూడా ఉంది. ఆ విమానం ఢిల్లీ నుండి లండన్ వెళ్లాల్సి ఉంది. విమానం చాలా రద్దీగా ఉంది. అందరూ తమ తమ సీట్లలో కూర్చున్నారు. ఎయిర్ హోస్టెస్లు తమ పనుల్లో ఉండగా ఢిల్లీ పోలీసులు విమానం లోపలికి ప్రవేశించారు. పోలీసులు విమానంలోకి రాగానే ప్రయాణికులంతా ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టారు. పోలీసులు లోపలికి నడుచుకుంటూ వెళ్లి సీట్ నెంబర్ 17 దగ్గర ఆగారు. అక్కడ 17A, B, C సీట్లలో 3 వ్యక్తులు కూర్చుని ఉన్నారు. విండో సీటులో ఒక మహిళ కూర్చుని ఉంది. ఆమె పక్కన కూర్చున్న వ్యక్తిని, ఆమెను చూసిన పోలీసులు దగ్గరకు వెళ్ళి ఏమన్నారంటే, మిస్టర్ అంకిత్, మిస్సెస్ శివాని, దయచేసి మీరు మాతో పాటు బయటకు రావాలి అని అన్నారు. దానికి అంకిత్ కోపంగా, ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? మేము లండన్ వెళ్ళడానికి విమానం ఎక్కాం. ఇప్పుడు మేము బయటకెందుకు రావాలి అని అడిగాడు. ఒక చిన్న విషయం అడిగి ఇప్పుడే వదిలేస్తామని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత సీట్ల మధ్యలోకి వెళ్ళిన పోలీస్ అధికారి అంకిత్ శివానీలతో ఏం చెప్పాడంటే, ఇదిగో చూడండి, ఇప్పుడు మాతో సహకరిస్తే మీకు మంచిదని గంభీరంగా చెప్పాడు. ఆ అధికారి గొంతులో మార్పును గమనించిన చుట్టుపక్కల ప్రయాణికులు ఒక్కొక్కరుగా సీట్లలో నుండి లేచి నిలబడ్డారు. అక్కడ ఏం జరుగుతోందని ఆశ్చర్యంగా చూస్తున్నారు. పోలీసులు ఆ మహిళను, పురుషుడిని సీట్ల నుండి లేపి వెంటబెట్టుకుని విమానం బయటకు తీసుకువచ్చారు. వారు విమానం మెట్లు దిగి కిందకు రాగానే అక్కడ విమానం చుట్టూ చాలా పోలీసు వాహనాలు ఆగి ఉండడం గమనించారు. అప్పటి వరకు విమానం లోపల ఉన్న ప్రయాణికులకు కూడా బయట ఎన్ని వాహనాలు ఉన్న విషయం తెలియలేదు. ఏదో పెద్ద ప్రమాదమే జరిగిందన్న భావన అక్కడి వారికి కలిగింది. పోలీసులు ఎవరిని పట్టుకెళ్తున్నారు, వారు చేసిన నేరమేంటి అని అందరూ ఆలోచిస్తుండగా
ఇద్దరు పోలీసులు విమానం లోపలికి వెళ్లి 17వ నెంబర్ సీట్ల వద్ద ఉన్న వారి హ్యాండ్ బ్యాగులను బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత విమానం కదలడం మరింత ఆలస్యమైంది. ఎందుకంటే లగేజ్ కంపార్ట్మెంట్లో ఉన్న వారి పెద్ద సూట్ కేసులను కూడా బయటకు తీసాకే విమానం టేకాఫ్ కు అనుమతినిచ్చారు. పోలీసులు ఆ ఇద్దరు నిందితులను ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ నుండి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తరలించేటప్పటికే రాయ్పూర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అవసరమైన ఫార్మాలిటీస్ ముగించుకుని ఆ ఇద్దరిని రాయ్పూర్ పోలీసులు ఛత్తీస్గఢ్ కు తీసుకెళ్లారు. ఛత్తీస్గఢ్ చేరుకున్నాక పోలీసులు వారిని విచారించడం మొదలుపెట్టారు. అంకిత్ పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు. కిషోర్ పైక్రా ఒక పని మీద అంకిత్ను కలిశాడు. అంకిత్ కేవలం పేరున్న లాయర్ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా. అతని కింద రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి చాలా మంది మనుషులు ఉండేవారు. ఎవరికైనా ఏదైనా స్థలం అమ్మాలన్నా లేదా కొనాలన్నా అందరూ అంకిత్ దగ్గరకే వస్తుంటారు. ఏదైనా కోర్టు కేసులు ఉన్న ఆస్తులైనా సరే అంకిత్ తలుచుకుంటే సులభంగా సెటిల్ చేసేవాడు. అతను ఒక మంచి మధ్యవర్తి కూడా. ఈ విషయం తెలిసే కిషోర్ పైక్రా అంకిత్ను కలవడానికి వెళ్ళాడు. రాయ్పూర్ పట్టణానికి దగ్గరలోని మెహందీ అనే గ్రామంలో కిషోర్కు కొంత ఆస్తి ఉంది. ఆ ఆస్తి అమ్మితే కనీసం 50 లక్షల రూపాయలు వస్తాయి. దాన్ని అమ్మడంలో సహాయం చేయమని కిషోర్ పైక్రా లాయర్ అంకిత్ ఆఫీస్కు వెళ్ళాడు. ఇలాంటి బిజినెస్ చేయడంలో దిట్ట అయిన అంకిత్ వెంటనే ఆ పనికి ఒప్పుకున్నాడు. కొద్ది రోజుల్లోనే కిషోర్ స్థలం అమ్ముడైపోయింది. 50 లక్షల విలువైన ఆ స్థలానికి గిరాకీ తక్కువగా ఉందని, అందుకే 30 లక్షలకే అమ్మేశానని కిషోర్కు అబద్ధం చెప్పి 30 లక్షలు చేతిలో పెట్టాడు. కానీ ఆ ఆస్తికి 50 లక్షల విలువ ఉంటుందని తెలిసిన కిషోర్ రహస్యంగా విచారించాడు. ఆ స్థలం కొన్న వ్యక్తి తాను అంకిత్కు 50 లక్షలు ఇచ్చానని ఒప్పుకున్నాడు. అంకిత్ తనను మోసం చేసి 20 లక్షలు నొక్కేశాడని అర్థం చేసుకున్న కిషోర్ అంకిత్ దగ్గరికి వెళ్ళి మిగిలిన 20 లక్షలు ఇవ్వమని అడిగాడు. అప్పటి నుండే సమస్య మొదలైంది. కిషోర్ ఒక కారు మాట్లాడుకుని అంకిత్ ఆఫీస్కు వచ్చాడు. అతను వీల్ చైర్లోనే లోపలికి వచ్చాడు. కిషోర్ను చూసుకోవడానికి బంధువులెవరూ లేరని ఖచ్చితంగా తెలుసుకున్న అంకిత్ అతని డబ్బులు కొట్టేయాలని ప్లాన్ వేసుకున్నాడు. కిషోర్ తన మోసాన్ని కనిపెట్టి డబ్బులు అడగడంతో అంకిత్కు విపరీతమైన కోపం వచ్చింది. అంకిత్ ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బును ఎవరికీ తిరిగి ఇచ్చేవాడు కాదు. మొదటిసారి ఒక వ్యక్తి వచ్చి డబ్బు అడగడం, అది కూడా తనను నిలదీయడాన్ని అంకిత్ సహించలేకపోయాడు. అందుకే కిషోర్ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. కిషోర్ను చంపేస్తే 2 లాభాలు. ఒకటి, ఆ 20 లక్షలు ఇవ్వక్కర్లేదు. రెండోది, కిషోర్ దగ్గర ఉన్న మిగిలిన 30 లక్షలు కూడా కొట్టేయొచ్చు. ఈ ఆలోచనతోనే కిషోర్ పైక్రాను అంతం చేయడానికి అంకిత్ పథకం రచించాడు. ఈ ప్లాన్ అమలు చేయడం కోసమే అంకిత్, శివాని శర్మ కలిసి ఇంద్రప్రస్థ కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడ కూర్చుని వారు ప్లాన్ వేసుకున్నారు. అడిగిన డబ్బు తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికి కిషోర్ను తాను అద్దెకు ఉన్న ఇంటికి పిలిపించాడు అంకిత్. ఇంటి యజమాని ఏ సమయంలో ఇంట్లో ఉండరో శివాని ముందే గమనించింది. యజమాని లేని సమయం చూసి కిషోర్ను అక్కడికి పిలిపించారు. కిషోర్ ఒక ఆటోలో అక్కడికి వచ్చాడు. ఆటో డ్రైవరే ఆయన్ని వీల్ చైర్లో దింపడానికి సహాయం చేశాడు. ఆటో దిగి వీల్ చైర్ నడుపుకుంటూ కిషోర్ ఆ ఇంటి దగ్గరకు వచ్చాడు. అప్పటికే అంకిత్ మరియు శివాని అక్కడ వేచి ఉన్నారు. వారిద్దరూ కలిసి కిషోర్ను వీల్ చైర్తో సహా ఎత్తుకుని పై అంతస్తుకు తీసుకెళ్లారు. పక్కా ప్లాన్తో ఉన్న ఆ దంపతులు కిషోర్ పైకి రాగానే ఆయనకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. కిషోర్ ఎంతో సంతోషంగా లాయర్తో మాట్లాడుతుండగా తలుపు వేయడానికి వెళ్లిన శివాని వెనక్కి వచ్చి ఒక్కసారిగా కిషోర్ గొంతును గట్టిగా నొక్కేసింది. అతను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ సమయంలోనే అంకిత్ తన దగ్గర దాచిపెట్టిన కత్తిని బయటకు తీశాడు. కిషోర్ ఏదైనా చేసేలోపే అంకిత్ ఆ కత్తితో కిషోర్ గొంతు కోశాడు. గొంతు కోయగానే రక్తం మొత్తం ఆ వీల్ చైర్ మీద చిమ్మింది. కొద్ది సెకండ్లలోనే కిషోర్ పైక్రా ప్రాణాలు విడిచాడు. గొంతు నుండి కారిన రక్తంతో ఆ వీల్ చైర్ మొత్తం తడిసిపోయింది. కిషోర్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక ఆ లాయర్ దంపతులు తదుపరి ప్లాన్లోకి దిగారు. అంకిత్ క్రిమినల్ లాయర్ కావడం వల్ల ఎంతో మంది నేరస్తులతో అతనికి పరిచయాలు ఉన్నాయి. ఇలాంటి పనులను నేరస్తులు ఎలా చేస్తారో అతనికి బాగా తెలుసు. ఆ ఆలోచనతోనే అంకిత్, శివాని కలిసి గోల్డ్ మార్కెట్కు వెళ్ళి ట్రంక్ పెట్టెను కొన్నారు. ఆ తర్వాత ఒక పెద్ద సూట్ కేసును కూడా కొన్నారు. ఆ రెండింటిని ఇంటికి తెచ్చాక వారు సిమెంట్ కొనడానికి వెళ్ళారు.
కిషోర్ శవాన్ని ఎలా మాయం చేయాలనే దానిపై భార్యాభర్తలు ముందే చర్చించుకున్నారు. అందుకే ఏమేం కావాలో వారికి స్పష్టమైన అవగాహన ఉంది. అన్ని వస్తువులు తెచ్చాక శవాన్ని తరలించే పనులు మొదలుపెట్టారు. అంకిత్ ఈ విషయాలన్నీ చెప్పగానే పోలీసులు ఒక ప్రశ్న అడిగారు. ఏమయ్యా, నువ్వు చెప్పేదంతా ఒప్పుకుంటాం, కానీ మీరు ఉన్న ఆ ఇంటి పై అంతస్తు నుండి అంత పెద్ద పెట్టెను కిందకి దించాలంటే మీ ఇద్దరి వల్ల కాదు కదా, మీకు ఎవరో సహాయం చేసి ఉండాలి. ఇంతకీ వారెవరు అని పోలీసులు అడగగానే అంకిత్ ఇక దాచలేక తనకు సహాయం చేసిన ఆ ఇద్దరు యువకుల పేర్లు చెప్పాడు. వారు విజయ్ యాదవ్ మరియు సూరజ్ యాదవ్. ఒక క్రిమినల్ కేసుకు సంబంధించి అంకిత్ వారికి పరిచయం అయ్యాడు. ఆ కేసులో అంకిత్ వారిని గెలిపించడంతో అప్పటి నుండి వారు అంకిత్కు స్నేహితులయ్యారు. విజయ్, సూరజ్ కలిసి అంకిత్ అద్దెకు ఉన్న ఇంటికి వచ్చారు. వారి సహాయంతోనే మిగిలిన పనంతా పూర్తి చేశారు. వీల్ చైర్లో ఉన్న కిషోర్ శవాన్ని విరిచి మడత పెట్టి మొదట సూట్ కేసులో కుక్కారు. శవాన్ని అలా సూట్ కేసులో పెట్టడం వినడానికి సులభంగా ఉన్నా అది చాలా కష్టమైన పని అని అంకిత్ పోలీసులతో చెప్పాడు. కాళ్ళు లోపలికి పట్టకపోవడంతో తాడుతో కాళ్లను మెడకు కలిపి గట్టిగా కట్టేసి సూట్ కేసులో ఇరికించారు. ఆ సూట్ కేసును మూసివేసి దాన్ని ఆ పెద్ద ట్రంకు పెట్టె లోపల పెట్టారు. తమ ప్లాన్ ప్రకారం ఆ సూట్ కేసు చుట్టూ పైన సిమెంట్ కాంక్రీట్ నింపేశారు. కాంక్రీట్ గట్టిపడ్డాక లోపల శవం ఉందన్న విషయం ఎవరికీ అనుమానం రాదని ఆ లాయర్ నమ్మాడు. సిమెంట్ బ్లాక్ లోపల శవం ఉంటే అది లోపలే కుళ్ళిపోయి ఆఖరికి గుర్తుపట్టడానికి కూడా వీల్లేకుండా పోతుందని అంకిత్ ఏదో ఒక కేసులో విన్నాడు. లాయర్ కాబట్టి తెలివితేటలు ఎక్కువ కదా, అందుకే ఆ ఇద్దరు యాదవుల సహాయంతో కాంక్రీట్ పని పూర్తి చేయించాడు. కాంక్రీట్ బాగా ఆరిపోయిన తర్వాత ఆ పెట్టెను పైనుండి కిందకు దించాడు. అప్పటికే ఆ పెట్టె చాలా బరువుగా ఉంది. నలుగురు కలిసి కష్టపడి దాన్ని ఆల్టో కారులో ఎక్కించారు. కారును తీసుకెళ్లి వేరే చోట పార్క్ చేశారు. ఆ తర్వాత వారు ఉంటున్న ఆ ఇంట్లోకి వెళ్ళి తమకు సంబంధించిన ఏ ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు. సామాన్లన్నీ తీసుకుని తమ పని పూర్తయిందని చెప్పి తాళం యజమానికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. కోర్టు పని కోసమే వచ్చామని యజమానికి ముందే చెప్పారు కాబట్టి వారు వెళ్ళిపోవడంలో యజమాని భార్యకు ఎలాంటి అనుమానం కలగలేదు. వారు వెళ్ళిన తర్వాత ఆమె పైకి వెళ్ళి చూసినా ఏమీ తేడా కనిపించలేదు. యజమాని భార్య ఖచ్చితంగా పైకి వచ్చి చూస్తుందని తెలిసిన ఆ లాయర్, అతని భార్య, మరో ఇద్దరు నిందితులు కూడా అక్కడ హత్య జరిగినట్లు గాని కాంక్రీట్ పని చేసినట్లు గాని ఏ చిన్న గుర్తు కూడా లేకుండా ఇంటిని శుభ్రం చేశారు. కిషోర్ వచ్చిన వీల్ చైర్తో సహా అన్ని సామాన్లను రాత్రికి రాత్రే అక్కడి నుంచి తరలించారు. అయితే పోలీసులు ముందే యజమాని దంపతుల నుండి కొన్ని విషయాలు సేకరించారు. ఆ వివరాలను అంకిత్ మాటలతో ఇప్పుడు సరిపోల్చి చూశారు. వీల్ చైర్ ఎక్కడా అని పోలీసులు అడిగారు. అంకిత్ దగ్గర దానికి సమాధానం ఉంది. అంకిత్ ఆ విషయం చెబుతుండగానే పోలీసుల మరో టీం ఆ ఇద్దరు యాదవులను రైల్వే స్టేషన్లో పట్టుకుంది. వారందరినీ పట్టుకున్నాకే ఆధారాల సేకరణ మొదలైంది. ఆ నలుగురిని మొదట అంకిత్ అద్దెకు ఉన్న ఇంటికి తీసుకువెళ్లారు. అంకిత్ను, అతని భార్యను అలా చూసి ఇంటి యజమాని దంపతులు నివ్వెరపోయారు. తమ ఇంట్లో అద్దెకు ఉన్న ఆ లాయర్ దంపతులు ఒక హత్య చేశారంటే వారు అస్సలు నమ్మలేకపోయారు. ఒక వ్యక్తిని ఇంటిపైన చంపడం, ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఒక సూట్ కేసులో పెట్టడం, ఆ సూట్ కేసును ఒక పెట్టెలో పెట్టి కాంక్రీట్ చేయడం, ఇవన్నీ ఎప్పుడూ వినని వింత విషయాలు. అందుకే ఆ లాయర్ను, అతని భార్యను చూడడానికి చాలా మంది మహిళలు కూడా అక్కడికి పరుగు పరుగున వచ్చారు. ఇలాంటి నేర వార్తలు చాలా వేగంగా వ్యాపిస్తాయి కాబట్టి ఊరిలోని వారంతా అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత పోలీసులు వారిని తీసుకుని ఆ మైదానానికి వెళ్ళారు. అక్కడ విచారణ ముగిసిన తర్వాత వీల్ చైర్, కత్తి, మిగిలిన సిమెంట్ ఎక్కడ పడేశారో ఆ నిందితులు పోలీసులకు ఒక్కొక్కటిగా చూపించారు. ఆ రోజు టీవీ ఛానళ్లలో ఇదంతా ఒక పెద్ద వార్తగా వచ్చింది. రాయ్పూర్ పోలీసులకు ఇది ఒక గొప్ప విజయం. మృతదేహం దొరికిన కొద్ది రోజుల్లోనే నలుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని సాక్ష్యాలను సేకరించి కోర్టులో సమర్పించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. మనం సాధారణంగా రకరకాల అవసరాల కోసం లాయర్లను సంప్రదిస్తుంటాం. ఇక్కడ ఈ కిషోర్ పైక్రా కూడా తన అవసరం కోసమే లాయర్ను కలిశాడు. కానీ దానివల్ల కిషోర్ పైక్రా తన ఆస్తిని, ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. లాయర్లే ఇలా తయారైతే సగటు జీవికి న్యాయం ఏం జరుగుతుంది? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.